ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆమె మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలతో విభేదాలు, అధికారం కోల్పోయాక అవినీతి ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వరుసగా ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంది. పల్నాడు జిల్లాలో విడుదల రజనీ అండ్ కో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజనీ ఆమె అనుచరులపై వస్తున్న ఆరోపణలు సంచలనమవుతున్నాయి. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ సెకండ్ ఫేజ్లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలతో విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. అప్పటి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మర్రి రాజశేఖర్లతో విభేదాలు తెరపైకొచ్చాయి. తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక రజనీతో పాటు ఆమె అనుచరులపై వస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎడ్లపాడుకు చెందిన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని శ్రీనివాసరావును 5 కోట్లు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో తాను 2 కోట్లు ఇచ్చానని, రజనీ మరిది గోపికి 20 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపాడు. దీనిపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. చిలకలూరిపేటలో జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్లో కూడా రజనీతో పాటు ఆమె మామ లక్ష్మీనారాయణపై ఫిర్యాదులు వచ్చాయి. పేట నుంచి పసుమర్తి వెళ్లే రోడ్లో స్థలాన్ని రజనీ మామ లక్ష్మీనారాయణ ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో పాటు జగనన్న కాలనీల కోసం భూములు సేకరించిన సమయంలో కూడా ఎకరాకు 5 నుంచి 6 లక్షలు వసూలు చేశారని రైతులు ఫిర్యాదు చేశారు. ఇక రజనీ అనుచరుడు శ్రీకాంత్ కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని గతంలో 20 లక్షలకు పైగా డబ్బులు తీసుకున్నాడని చిలకలూరిపేట పోలీసులకు వైసీపీ నేత రత్నారెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో శ్రీకాంత్ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో రజనీకి సీఐ సుబ్బనాయుడుకు మధ్య జరిగిన వివాదం కలకలం రేపింది. చిలకలూరిపేటకు చెందిన ఎడవల్లి వీవర్ సొసైటీ భూముల వ్యవహారంలో కూడా దళిత రైతులు మాజీ మంత్రిపై ఆరోపణలు చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత రజనీ గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. తర్వాత చిలకలూరిపేట వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. సమన్వయకర్తగా వచ్చిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ 2 ఆమె సస్పెండ్ చేశారు. దీంతో జగనన్న ముద్దు, రజనీ వద్దు అంటూ పేటలో సమావేశం ఏర్పాటు చేయడం సంచలనం సృష్టించింది. తాజాగా గ్రీవెన్స్లో మరోసారి రజనీ అనుచరులపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు అందాయి. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి మోహన కృష్ణ గ్రీవెన్స్లో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. ఇలా మాజీ మంత్రి రజనీతో పాటు ఆమె అనుచరులపై తరచూ వస్తున్న ఆరోపణలు వైసీపీలో చర్చనీయాంశంగా మారాయి.